వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పులివెందుల నుంచి పోటీ చేయబోతున్నారా అంటే ఈరోజు ఆ దిశగా ప్రచారం అయితే జరుగుతోంది. ఈ ప్రచారంలో వాస్తవం ఎంత అనేది పక్కన పెడితే, బట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఆయన నిజంగానే పులివెందుల నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనే అంశం మీద టీడీపీ నిజంగానే వర్కౌట్ చేస్తుందన్న చర్చ కూడా బయటకు వచ్చింది ఈ రోజున. సో ప్రత్యేకించి నిజంగానే పవన్ కళ్యాణ్ జగన్ మీద పోటీ చేయడానికి సిద్ధమైనట్లయితే పులివెందుల్లో ఎలాంటి రాజకీయ సమీకరణాలు చోటు చేసుకోబోతున్నాయన్న చర్చ కూడా ఉంది. అసలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంత స్టబ్బోర్న్గా ఈ అంశాన్ని ఎందుకు తెర మీద తీసుకొస్తూ ఉన్నారు? నిజంగా ఆ దిశగా వీళ్ళిద్దరి మధ్య చర్చ జరిగిందా? అసలు ఎందుకు ఈ స్థాయిలో పులివెందుల మీద చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు? ఈ అంశాలన్నీ కూడా నిజంగానే హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. అయితే ఇందులో ఈ అంశంలో ప్రాబిలిటీస్ అండ్ కాంబినేషన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది కూడా ఇక్కడ అసలు $1 మిలియన్ ప్రశ్న. మనం చూసినట్టయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో మనం చెప్పుకోవాలి, 2019 ఎన్నికల్లో, 2014 ఎన్నికల్లో ఆయన ఆ రోజున పార్టీ పెట్టిన తర్వాత ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉన్న పరిస్థితుల్లో ఆయన పోటీ చేయలేదు. ఆ రోజు కేవలం అప్పటికే ఎన్డీఏ టీడీపీ కూటమికి మద్దతు ఇస్తూ కూడా ఆయన జస్ట్ ఆ వేదికను మాత్రమే పంచుకున్నారు ప్రచారంలో. పార్టీలు రెండు కూడా కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా బట్ పవన్ కళ్యాణ్ పదవులకు దూరంగా ఉండిపోయారు. వేరే 2019 ఎన్నికల కంటే ముందే లోకేష్ మీద ఒక అవినీతి విమర్శలు చేస్తూ ఆ రోజు ఆయన పొత్తుల నుంచి విరమించుకున్న పరిస్థితి ఉంది. సోలోగా ఎన్నికలకు వెళ్ళున్నారు. బట్ ఆ రోజు గాజువాక, భీమవరం 2 చోట్ల నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ప్రత్యేకించి 6 నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గ ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆ 2 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఆ సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ 2 చోట్ల నుంచి కూడా ఓడిపోయినారు. ఆయనకు ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్. గతంలో తన అన్న చిరంజీవి కేవలం తిరుపతి నుంచి అన్న గెలవడం జరిగింది 2 చోట్ల పోటీ చేస్తే ప్రజారాజ్యం నుంచి. బట్ వేరే పవన్ కళ్యాణ్ 2 చోట్ల కూడా ఓడిపోయారు. అప్పటి నుంచే టీడీపీతో పొత్తులు దిశగా ఆయన ఒక కీలక అడుగు ముందుకు వేశారు. అటు బీజేపీతో కూడా ఎలైన్ అయి ఉన్నారు. ఈ రోజున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ పలుసార్లు భేటీ అయ్యారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు లేటెస్ట్గా పవన్ కళ్యాణ్తో కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ భేటీ కావడం జరిగింది. అంటే టికెట్ల పంపకాలు, టికెట్ల ఎంపికకి సంబంధించి ఈ 2 పార్టీల మధ్య ఒక క్లారిటీ అయితే రాబోతోంది త్వరలోనే. ఈ మంత్ ఎండింగ్ కల్లా, డిసెంబర్ మంత్ ఎండింగ్ కల్లా ఈ విషయం మీద పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో మీద పూర్తి స్థాయిలో కూలంకషంగా వీళ్ళిద్దరూ చర్చించారు అన్న లీక్లు అయితే వస్తున్నాయి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈసారి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అంశానికి సంబంధించి అనేక రకాల వాదనలు ఉన్నాయి. భీమవరం నుంచే ఒక్క చోటు నుంచే పవన్ పోటీ చేస్తారని, అదేవిధంగా తిరుపతి నుంచి పోటీ చేస్తారని ఒక చర్చ ఉంది. ఈవెన్ గాజువాక లాంటి సీటు మీద కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారని చర్చ ఉంది. అయితే ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు పవన్ కళ్యాణ్ పులివెందుల నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అని వర్కౌట్ కూడా చేస్తున్నట్టు మనకు సమాచారం. ఎందుకంటే పులివెందులు చూసుకున్నట్లయితే బలిజ సామాజిక వర్గ ఓటర్లు కూడా అదే స్థాయిలో ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గ ఓటర్లతో పాటు. సో అది పవన్ కళ్యాణ్కి ఒక యాడ్ ఆన్ ఎలిమెంట్గా అవుతుంది. అక్కడి నుంచి పోటీ చేసినట్లయితే పులివెందుల్లో కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత కానీ, లోకేష్ అక్కడ పాదయాత్ర చేసినప్పుడు ఆయనకు వచ్చిన ఒక అప్లాజ్ కానీ, ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికల్లో పులివెందుల్లోని ఓటర్లు కూడా టీడీపీ వైపు మొగ్గు చూపిన విధానం కానీ, ఇవన్నీ కూడా మనకి యాడ్ ఆన్ ఎలిమెంట్స్ అవుతాయని కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఒక చర్చ ఉంది. అయితే వీటన్నిటికంటే ముందు ఇంకొక సీరియస్ రీజన్ అయితే ఇక్కడ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్న తర్వాత వైనాట్ కుప్పం అనే అంశాన్ని ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని కనీసం అన్నా క్యాంటీన్ల ఓపెనింగ్ కూడా కుప్పానికి వెళ్ళనికపోవడం కానీ, అక్కడ స్థానికంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పూర్తి స్థాయిలో వాళ్ళని అప్లిఫ్ట్ చేసి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ప్రోగ్రాములు చేయించడం కానీ, ఇక కుప్పానికి చంద్రబాబు నాయుడు వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడల్లా ఆయన ఏదో ఒక రకంగా అడ్డుకునే సిచ్యువేషన్ కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయి. ఒక దశలో కుప్పంలో అడుగు పెట్టాలంటేనే టీడీపీ శ్రేణులు కూడా అక్కడ కొట్లాట్లు కూడా జరుగుతున్న సిచ్యువేషన్ ఉంది. ఈరోజు ఆ పరిస్థితి నుంచి ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తెర మీదకి వచ్చాక ఆ ఎన్నికల్లో టీడీపీ పులివెందుల్లో పట్టభద్రులు కూడా టీడీపీకి ఓటేసిన పరిణామాల తర్వాత వైనాట్ పులివెందులు అనే అంశాన్ని కూడా టీడీపీ తెర మీదకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి పులివెందుల మీద కూడా నిజంగానే చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. ఎక్కడికి వెళ్ళినా వైనాట్ 175, వైనాట్ కుప్పం అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే, ఈరోజు భరత్ లాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చున్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన, రేపు గెలిస్తే క్యాబినెట్లో మంత్రిగా కూడా తీసుకుంటాను చంద్రబాబు నాయుడు మీద అని జగన్ హామీ కూడా ఇవ్వడం జరిగింది కుప్పంలో. సో అందుకే ఈరోజు అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని పులివెందుల వరకే పరిమితం చేసేందుకు పులివెందులు టార్గెట్గా చంద్రబాబు నాయుడు ఈరోజు రాజకీయం చేస్తున్నారని కూడా చెప్తూ ఉన్నారు. ఈరోజు ఆల్రెడీ బీటెక్ రవి పులివెందులు ఇన్ఛార్జిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వచ్చి అక్కడ పోటీ చేస్తానంటే బీటెక్ రవిని చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేసే అవకాశం కూడా ఉంది. సో అయితే ఈ విషయంలో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి, పవన్ కళ్యాణ్ ఎంతవరకు ఈ ప్రపోజల్ని అంగీకరిస్తారనేది మనం చూడాలి. బట్ వైనాట్ పులివెందుల అనే అంశాన్ని చాలా సీరియస్గా జనంలోకి తీసుకెళ్లాలంటే
పవన్ కళ్యాణ్ లాంటి ఫేస్ని అక్కడి నుంచి పోటీ చేయించినట్లయితే అది టీడీపీ జనసేనలకు వర్కౌట్ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి కాన్సన్ట్రేషన్ అంతా పులివెందుల్లోనే ఉంటుందన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఈ దిశగానే చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని కూడా చెప్తున్నారు. లెట్స్ సీ, ఇది కేవలం జస్ట్ ప్రచారానికే పరిమితం అవుతుందా, నిజంగా వర్కౌట్ చేసినట్లయితే దీని సమీకరణాలు ఎటువైపు తిరగబోతున్నాయి పులివెందులు అనేది కూడా మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.